హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం మునక్కాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. డైలీ చేసుకునేలాగా కాకుండా ఇలా నేను చేసే విధంగా చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా 5 మునక్కాయని తీసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసుకోవాలి. తర్వాత 3-4 టమోటాలని తీసుకొని కట్ చేసుకోవాలి. గుప్పెడు కందిబ్యాళ్ళను గంటన్నర ముందు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, తిరువాత గింజలు, కొద్దిగా కరివేపాకు వేసి ఏగనివ్వాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటా ముక్కల్ని వేసి కొంచెం దోరగా ఏగనివ్వాలి. తర్వాత కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును దాంతో వేసి కాసేపు బాగా మగ్గే వరకు కలుపుతూ ఉండాలి. అందులోనే కారం పొడి కూడా వేసుకోవాలి. నేను దాంతో కొంచెం కొబ్బరి, కొన్ని తెల్లవాయలు వేసి ముందుగానే మిక్సీ పట్టుకున్న, అలా ఆ పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కారం పొడి పచ్చివాసన పోయే వరకు కలపాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న మునక్కాయల్ని దాంతో వేసి బాగా ఏగనివ్వాలి. అవి వేగాక అందులో కొంచెం చింతపండు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా మునక్కాయ కూడా రెడీ. ఇలా డైలీ చేసేలాకుండా ఇలా నేను చెప్పే విధంగా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ చేయండి, దాన్ని నేను కూడా ట్రై చేస్తా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.